హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సుస్వరా సోల్స్. ఇవాళ ఇంకో కథ చెప్పుకుందామా? ఇవాళ నేను చెప్పబోయే కథ 3 పార్ట్స్లో ఉండబోతుందండి. కథ వృత్తాంతం ఏంటంటే, శ్రీకృష్ణుడు దేవుడు కదండి. ద్వాపర యుగంలో ఆ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడి రూపంలో జన్మించాడనమాట. ఆయన ఎలా తన శరీరాన్ని త్యజిస్తారు, ఆయన భూలోకం నుంచి మళ్ళీ నారాయణ వైకుంఠాన్ని ఎలా చేరుకుంటారు, దానికి గల కారణాలేమి, ఎందువల్ల అలా జరుగుతున్నదన్నది చెప్తానండి. ఇది మహాభారతంలో ఒక భాగంలో నుంచే వస్తుంది. అసలు ఏంటి, ఆయనకి శాపం ఎలా వచ్చింది, ఆయన శాపం ద్వారా చనిపోయారా ఏంటి అన్నది తెలుస్తుంది. వివిధ పార్ట్స్లో ఉంటుందన్నమాట. నేను మీకు తెలిసిన పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. మీకు పాండవులు అన్న పార్ట్ బాగా తెలుసు అనమాట. నేను అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ పాండవుల యొక్క మాత కుంతీదేవి అన్న విషయం అందరికీ తెలిసిందే. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తానన్నమాట. ఫస్ట్ ఏంటంటే, ముందు చెప్పట్లేదు నేను, ఈ కథ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే యుధిష్ఠిరుడు రాజైన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుని రాజుగా ఘోషిస్తాడు. ఆ తర్వాత రాజ్యపాలన చేస్తున్నప్పుడు వానరవతరం నుంచి ఒక ఇన్విటేషన్ వస్తుందన్నమాట. ఏమని, మీరు ఇక్కడికి రండి, మీ నాన్నగారు ఇక్కడ ఉండేవాళ్ళు, మాకు చాలా సేవ చేసేవాళ్ళు, ఆయన పాండురాజు గారు పరిపాలన చేసేటప్పుడు ఒకసారి ఇక్కడికి రండి, ఇక్కడ పూజ చేయించుకోండి అని చెప్తారనమాట. మీ 5 పాండవులు మీ మాతా కుంతీదేవిని తీసుకొని రండి అని చెప్పేసి. సరే అని చెప్పి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ దుర్యోధనుడు మరియు శకుని ఏం చేస్తారంటే లక్షగృహం తయారు చేస్తారంటే, లక్షగృహం అంటే ఏంటంటే మైనంతో కర్పూరంతో అంటే జలం అంటే చెత్త ఇవన్నీ కలిపి, అంటే అవేంటంటే ఈజీగా ఫైర్ని అంటే అగ్ని ముట్టుకునే రాజేసుకునే వస్తువులు ఉంటాయి కదా, వాటన్నిటిని కలిపి ఒక ఇల్లు కడతారనమాట. ఎందుకు, వీళ్ళని పాండవుల్ని చంపాలన్న ఉద్దేశంతో ఒక ఇల్లు కడతారనమాట. ఈ ఇన్విటేషన్ ఇదంతా వీళ్ళు పెట్టిన వ్యూహం అనమాట, పాండవుల్ని చంపడానికి. పాండవుల్ని చంపేస్తే తనకి రాజ్యం వస్తుంది, తన రాజ్యం పరిపాలన చేయొచ్చు అన్న ఉద్దేశంతో యుధిష్ఠిరుడు బతుకుంటే జరగదు అని చెప్పి, మిగిలిన పాండవులు బతుకున్నప్పుడు ధర్మరాజుని చంపలేవన్న ఉద్దేశంతో అందరినీ పాండురాజు కుమారులని మరియు పత్నిని చంపాలన్న ఇలా ప్లాన్ వేస్తారు. లాక్షగృహం కట్టిస్తారనమాట. కట్టించినప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్తారు, పూజ చేయించుకుంటారు. ఒకరోజు రాత్రి తినడానికి అందరూ సమావేశం అవుతారనమాట. అలా సమావేశమైనప్పుడు అక్కడ మైనం లాగా ఒకటి వస్తున్నది చూస్తారు. పాండవులు ఒకళ్ళు గమనించి ఏంటిది అని అంటారు. ఇది నీకు అర్థం అవ్వలేదా, ఇది దుర్యోధనుని యొక్క వ్యూహము మనల్ని చంపాలని అని అంటే, భీముడు వెంటనే అంటాడనమాట, అలా ఎలా చంపాలనుకుంటున్నారు, అర్జునుడికి దగ్గర వరుణాస్త్రం ఉంది, వరుణాస్త్రంతో చిటికలో తన్ని అగ్నిని ఇది చేయగలడు, ఆపేయగలడు, మనం బతుకుతాము, అంత అవివేకంగా ఎలా చేశాడు, ఎంతైనా దుర్యోధనుడు అవివేకవంతుడు అని చెప్పేసి అంటాడనమాట. అది విన్న అర్జునుడు అంటాడు, అంత అవివేకంగా ఏం చేయలేదు సోదరా భీమా, ఇక్కడ ఇది చూసావా నువ్వు, ఇదేంటి, ఈ అన్నంలో మత్తుమందు కలిపారనమాట, ఇది తిని మనం నిద్రపోతాము, నిద్రలో ఉన్న మనము అగ్ని నుంచి తప్పించుకోలేము కదా, ఇలా వీళ్ళు వ్యూహం రచించారు మనల్ని చంపడానికి అని చెప్పి. ఇంక ఇది చూసిన పాండవులు కోపంతో వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాలని చెప్పి బయలుదేరతారనమాట. అది చూస్తూ ఉన్న కుంతి చిన్నప్పటి నుంచి తన పిల్లలకు అవుతున్న అన్నీ ఒకటి తలుచుకుంటూ ఉంటుందన్నమాట. అని పుత్రులారా మీరేం చేస్తున్నారు, మీరు వదిలేద్దాం ఈ రాజ్యాన్ని, మనం వెళ్ళి మీ నాన్నగారు మిమ్మల్ని అరణ్యవాసంలో పెంచారు, చిన్నప్పుడు మనందరం ముందు అడవిలోనే కదా, కుటీరంలోనే కదా మనం పెరిగింది, మనకి ఈ రాజ్యం మీద వ్యామోహం లేదు కదా, మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి, మనం
బ్రతికున్నట్టు కూడా ఎవరికి తెలియొద్దు, మనం ఇక్కడే చనిపోయామని వాళ్ళని అనుకొని దుర్యోధనుని రాజవ్వని అని చెప్పి కుంతీదేవి చెప్తుంది. మాత యొక్క ఆదేశం ప్రకారం పాండవులు కూడా ఆ మాటని ఆచరిస్తాడు. ఇప్పుడు వీళ్ళకి ఉన్న సమస్య ఏంటంటే అలా అగ్నిని ఎలా ఆపాలి, ఆ అగ్నిలో నుంచి బయటికి వెళ్ళలేరు. తీవ్రంగా అన్ని అంటే తొందరగా రాజేసుకునే పదార్థాలు కదా, పూర్తిగా రాజేసుకుంటున్నాయి, బయటికి వెళ్ళలేరు. వర్ణాస్త్రం ఉపయోగిస్తే వీళ్ళు బతుకున్నారని తెలిసిపోతుంది, వీళ్ళు బతుకున్నారని తెలియకూడదు, ఇలా వెళ్ళాలి, ఏం చెయ్యాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట. అప్పుడు అర్జునుడికి ఒక మాట గుర్తొస్తుంది. కృష్ణుడు మిత్రుడిగా భావిస్తాడనమాట అర్జున్ని. కృష్ణుడు అంటాడు, నీకు ఎప్పుడైనా స్ట్రైట్గా వెళ్ళలేను అనిపించినప్పుడు భూగర్భంలో నుంచి ప్రయాణించడానికి ట్రై చేయని చెప్పి ఇలాంటి కథే ఒకటి చెప్తాడనమాట. చెప్పినప్పుడు అన్నయ్య ధర్మరాజా, యుధిష్ఠిరా, కృష్ణుడు నాకు ఈ కథ చెప్పారు, అప్పుడు నాకు అర్థం కాలేదు, ఆయన ఏం చేసినా దాని వెనక ఏదో ఒకటి ఉంటుందని సుభద్ర ఎప్పుడు చెప్తూ ఉండిద్ది, ఆయన ఈ రోజు కోసమే అది చెప్పారేమో నాకు, ఇలా భూగర్భంలో నుంచి మనం వెళ్ళొచ్చు, మనం బతుకున్నామని ఎవరికి తెలియదు అని చెప్పి చెప్తాడు అర్జునుడు. ఇది బాగుంది సోదరా అర్జున అని చెప్పేసి సరే అని చెప్పేసి వాళ్ళు కింద తవ్వుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి సాధురూపంలో పండితులుగా జీవిస్తూ ఒక దగ్గర నుంచి ఇంకొకరికి వలసిపోతూ, ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వలసిపోతూ, ఒక దగ్గర నుంచి వెళ్తూ ఉంటారనమాట. అయితే ఒకరోజు అనుకోకుండా కాంపిల్య రాజ్యం వైపు వెళ్తుంటారనమాట. కాంపిల్య రాజ్యం వైపు వెళ్తున్నప్పుడు అప్పుడు కాంపిల్య రాజ్యాన్ని పరిపాలించేవాడు అశ్వత్థాముడు. అశ్వత్థాముడు దుర్యోధను వైపు ఉంటాడనమాట. దుర్యోధనుడి స్నేహితుడు. దుర్యోధనుడు ఇప్పుడు అశ్వత్థామ కనిపిస్తే మనం బతుకున్నామన్న విషయం దుర్యోధనుడికి తెలిసిపోతుందన్న ఉద్దేశంతో వాళ్ళు దాక్కోవడానికి ఒక చోటుకు వెళ్తూ అలా తెలియక హిడంబి వనంలోకి ప్రవేశిస్తారు. అది చీకటి దట్టమైన అడవి అన్నమాట. అది నరరూప రాక్షసులు అంటే నరమాంసం సైతం భక్షించేటువంటి రాక్షసులు ఉండే వనం అన్నమాట. ఆ వనం మొత్తానికి రాజు ఎవరంటే రాక్షస రాజు హిడంబ, అతని చెల్లి హిడంబి అన్నమాట. అయితే వాళ్ళిద్దరికి అమ్మ నాన్న ఉండరు. సో రాజు హిడంబ అనమాట. అక్కడ రాజ్యానికి ఒక రూల్ ఉంది, ఎవరైతే రాజును చంపుతారో వాళ్ళే నెక్స్ట్ రాజు అవుతారనమాట. సో వీళ్ళందరూ తెలియక అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. అక్కడ ఉన్న కొన్ని వృక్షాల దగ్గర నుంచి వచ్చిన పళ్ళని తీసుకొని తినేసి రాత్రి అయిపోయిందని చెప్పి అందరూ విశ్రమిస్తూ ఉంటాడు. భీముడు మాత్రం ఎవరైనా వస్తారు, వనం కదా, ఏమన్నా జంతువులు రావచ్చు అన్న ఉద్దేశంతో జాగారం చేస్తూ నిద్రపోకుండా తన తల్లికి మరియు తన నలుగురు సహోదరులకి కాపలా కాస్తూ ఉంటాడనమాట. అలా కాపలా కాస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఎవరో వచ్చారు అన్న, మనుషులు మన వనంలోకి వచ్చారు అన్నది గ్రహిస్తాడు ఈ హిడంబ. వెంటనే తన చెల్లైన సోదరి అయిన హిడింబిని పిలిచి, సోదరి ఇలా మనుషులు వచ్చారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, మాయమాటలు చెప్పు, వాళ్ళని మన దగ్గరికి తీసుకురా, మనందరికీ మాంసం లభిస్తుంది, మన రాజైన మన దేవుడైన వృకోదరుడికి ప్రసాదం కావాలని బలిచ్చి మనం తినేసేద్దాము అని చెప్పి చెప్తాడనమాట. మా అన్న మాటలు విన్న హిడింబ అదే ప్రకారం అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూడగానే మంచి పర్సనాలిటీ, మంచి ఎత్తు, ఇన్నోసెన్స్ ఉన్న భీముడిని చూస్తుంది అనమాట. భీముడిలో ఉన్న అరుదైన మంచి అలవాటు ఏంటంటే, మంచి సుగుణం ఏంటంటే అండి, అతను చాలా అమాయకుడు అండి. ఎంత గంభీరంగా కనిపిస్తాడో లోపలంతా సున్నితమైన మనస్సు కలిగిన వాడు భీముడు అనమాట. అతను ఎంత ఇన్నోసెంట్ అంటే తన ఫ్యామిలీ, నా ఫ్యామిలీని అంటే నన్ను అన్నట్టే, తన ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్, రక్షణ కవచంలాగా ఉంటాడనమాట. తన ఒక తిండి, నిద్ర, నా కుటుంబం,
అనే 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 మనసున్న అమాయకమైన వ్యక్తి భీముడు అనమాట. అలాంటి భీముడిని చూడంగానే ప్రేమలో పడిపోతుంది హిడింబి. తను అక్కడికి తన అన్న మాటల కోసం వచ్చిందన్న విషయాన్ని మర్చిపోతుందన్నమాట. మర్చిపోయి అతన్ని చూస్తుంది. ఎవరో చప్పుడు వస్తుందని వెళ్ళి చూస్తాడు భీముడు. చూసినప్పుడు హిడింబి కనిపిస్తుంది. దేవి, ఎవరు నువ్వు ఇక్కడున్నావేంటి, ఒక్కదానివే ఇలా ఎలా వనంలో సంచరిస్తున్నావు అని అడుగుతాడు అనమాట. హిడింబి మాయమాటలు చెప్పడం కోసం మానవ రూపం ధరించి వస్తుంది అనమాట, రాక్షస రూపం కాకుండా. ఇతను అమాయకుడు కదా, ఇతనికి తెలియదు అనమాట ఆవిడ హిడింబి అన్న విషయం తెలియదు అనమాట. తెలియక ఆవిడని, ఏంటి దేవి ఇలా వచ్చావేంటి, రా మా అమ్మగారు ఉన్నారు, ఆవిడ శరణ్యలోకి వెళ్ళు, నేను రక్షిస్తాను అని చెప్తాడు. చూడంగానే ఈయనకు కూడా తొలి చూపులోనే ఆవిడ మీద ప్రేమ వచ్చేస్తుందండి. అతను అమాయకుడు కదా, గ్రహించలేడు అనమాట ఆవిడ రాక్షసి అన్న విషయాన్ని గ్రహించలేడు. కానీ అర్జునుడికి యుధిష్ఠిరుడికి ఎక్కడో ఒక ఇదనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆ వనం గురించి తెలుసు, ఈవిడ రాక్షసి ఏమో అన్న అనుమానం వాళ్ళకు ఉందన్నమాట. హిడింబి ప్రేమలో పడిపోయింది కాబట్టి వీళ్ళని రక్షించాలి, వీళ్ళు నా వాళ్ళు అన్న ఉద్దేశంతో వీళ్ళని వనంలో నుంచి బయటికి తీసుకెళ్ళాలని, వనంలో నుంచి బయటికి తీసుకెళ్ళే మార్గాన్ని వీళ్ళకి చూపిస్తుంది. హిడింబి ఏంటి, అన్న ఏం చేస్తాడంటే, ఏంటి నా చెల్లి ఇంకా రాలేదు, ఈ పాటికి రావాలి కదా, మా మనుషుల్ని తీసుకొని రాలేదేంటి, ఈ పాటికి రావాలి కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తాడనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆవిడ బయటికి తీసుకెళ్తా ఉండిద్ది. అందుకని చెప్పి, సోదరి నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అంటాడనమాట. ఇతడు రాక్షస వేషంలో వెళ్తాడు, రాక్షస వేషంలో. వెంటనే భీముడికి ఏం అర్థం కాదు, రాక్షస నువ్వేంటి ఈ దేవిని ఇలా అంటున్నావు, తినికి నీకేం సంబంధం అంటే, తిని నా చెల్లి హిడింబి అంటాడు. అదేంటి తిని మానవ కన్యగా అంటే, కాదు రాక్షస కన్య, మిమ్మల్ని చంపడం కోసం ఇలా మానవ రూపం దాల్చి వచ్చింది అని చెప్తాడు. అయ్యో, నన్ను ఇంత మోసం చేస్తావా నువ్వు అని చెప్పి హిడింబి మీద క్రోధంగా ఉంటాడనమాట. అని నేను మిమ్మల్ని తినేస్తానని చెప్పి వాళ్ళ మీదకు వస్తాడు హిడింబుడు. వస్తే రక్షించాలి కదా, ఫ్యామిలీ అంటే కుటుంబం అంటే అధికమైన ప్రేమ కదా, తన కుటుంబానికి ఎక్కడ హాని జరిగిపోతుంది అని చెప్పి భీముడు హిడింబతో యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు. అలా హిడింబని వధిస్తాడనమాట. వధించి ఇంకొక అరుదైన చిన్న విషయం ఏంటంటే, భీముడికి యుద్ధం చేసిన తర్వాత ఆకలిస్తుందండి. భోజన ప్రియుడు కదా, ఆకలిస్తుంది. అలా ఆకలిస్తూ తింటూ ఉంటాడు. అక్కడికి ఆ వనంలో ఉన్న మిగతా రాక్షస సైనికులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి నమస్కరించి నమస్తే మహారాజా, జై మహారాజా, జై మహారాజా అని చెప్తూ ఉంటాడు. భీముడికి ఏం అర్థం కాక అర్జునుడి వైపు చూస్తే అర్జునుడు అంటాడు, ఈ అరణ్యవాసానికి ఒక రూల్ ఉంది, ఎవరైతే రాజుని చంపుతారో వాళ్ళు నెక్స్ట్ రాజు అవుతారంటే, ఎలా అవుతాను నేను రాజుని అంటాడు. నువ్వు వాళ్ళ సోదరి హిడింబిని పెళ్లి చేసుకోవాలని చెప్తారు అక్కడికి వచ్చిన సేనలో ఉన్న రాక్షస సేన వాళ్ళు. చెప్తే భీముడు ఆలోచనలోకి వెళ్ళిపోతాడు అనమాట. ఇదంతా అది గమనించిన హిడింబి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆవిడ వెనకాల వెళ్ళిపోతుంది కుంతీదేవి అడుగుతుంది, అమ్మా దేవి, హిడింబి నువ్వు చాలా ఉన్నతమైన మనసు గలదానివి, నువ్వు చాలా మంచిదానివి, మీ అన్నకు అగనిస్ట్గా వెళ్ళి మరీ మమ్మల్ని రక్షించాలని చూసావు, రాక్షసి జాతిలో నీ అంత గొప్ప ఉన్నత స్త్రీని నేను చూడలేదు, మనుషుల కంటే బాగా ఆలోచించావు నువ్వు అని చెప్పి పొగుడుతుందన్నమాట. నన్ను మీ కోడల్ని చేసుకోండి అంటే అది ఎలా సాధ్యము, మనుషులకి వీళ్ళకి రాక్షసులకు పుట్టే సంతానం మంచి సంతానం అవ్వదు, అరాచకంగా పుడతారు, రావణులు లాంటి పిల్లలు పుడతారు అనేది. అప్పుడు వెంటనే హిడింబి ఒక మాట అంటుందండి, అమ్మ కుంతీదేవి, విభీషణుడు కూడా వాళ్ళకే పుట్టాడు కదా,
మంచి సంస్కారాలను ఇస్తే రాక్షసుడికి పుట్టే పిల్లలైనా కూడా మంచి సంస్కారంతో ఉంటారమ్మా, నేను కూడా ఉన్నాను కదా, నన్ను నమ్మి నాకు ఇచ్చి వివాహం చేయండి. ఆ మాట విని చెల్లించిపోతుంది కుంతీదేవి అంటుంది, సరే నేను నీకు నా కుమారుని ఇచ్చి పెళ్లి చేస్తాను, కానీ ఇక్కడే ఉండడం మేము కుదరదు అని చెప్పి. అప్పుడు హిడింబ అంటుంది, నాకు ఒక పుత్రుడు జన్మించేంతవరకు మీరు ఇక్కడ ఉండండి, నేను తర్వాత మిమ్మల్ని ఉండమని నేను అడగను, వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తుంది. ఆ ఒక్క కండిషన్ మీద హిడింబి మరియు భీముడు వివాహం చేస్తారు. వివాహం చేసిన కొన్ని రోజులకి ఆవిడ గర్భవతి అవుతుంది, ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డ రాక్షసులు ఏంటంటే వాళ్ళ పెరిగే కాలం ఉంటుంది కదా, ఇప్పుడు మనకేంటంటే 18 yearsకి పెద్దవాళ్ళు అవుతారు, 21 yearsకి పెద్దవాళ్ళు అవుతారు, 21 సంవత్సరానికి 18 సంవత్సరాలకి. రాక్షసులు ఏంటంటే తండ్రి యొక్క రక్తం పెట్టగానే, రక్తం బొట్టు రాల్చగానే వాళ్ళు యువకులు అయిపోతారనమాట. అలా పుట్టిన బిడ్డకి ఘటోద్గజుడు అనే నామం పెట్టి అతని మీద బ్లడ్ వేసి అతను యువకుడు అయిపోతాడు. అతనికి రాజ్యభారాన్ని అప్పగించి పాండవులు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు ఇక్కడ కృష్ణుడి యొక్క శాపం ఎవరి నుంచి వస్తుందంటే ఈ ఘటోద్గజుడు పుత్రుడి వల్ల వస్తుందన్నమాట. ఆ ఘటోద్గజుడు పుత్రుడు ఎవరు, ఆ తర్వాత కథ ఏంటి, ఆయన వల్ల శాపం కృష్ణుడికి ఎలా వచ్చింది, అది కృష్ణుని మరణానికి ఎలా కారణం అన్నది నెక్స్ట్ పార్ట్లో చూద్దామండి. సరేనా? నేను చెప్పే కథలన్నీ మీరు వింటున్నారు, ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి. కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎప్పట్లాగే నేను చెప్పే కథలన్నీ నాకు తెలిసిన జ్ఞానంతో నేను చెప్తున్నానండి. అవి కరెక్ట్ అవ్వచ్చు, లేకపోతే నేను కూడా కొన్ని తప్పుగా చెప్పుండొచ్చు. ఒకవేళ నిజంగా అలాగే తప్పుగా చెప్పుంటే మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి, సో దట్ నేను కూడా మీ దగ్గర నుంచి ఎంతో కొంత తెలుసుకుంటాను, నా తప్పును సరి చేసుకోగలను, దాన్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పగలను. ఇలా ఇంకొక ఫేజ్ ఉంది అని చెప్పి నేను చెప్పగలను అనమాట. సో మీ ఇంట్లో కూతురిగా నన్ను ఆదరించండి. ఇవాళ కథ విన్నారు కదండి, మరి ఇవాళ కథ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి కథలు ఇంకా వినాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుస్వరా సోల్స్. గంట కొట్టడం మర్చిపోకండి. మీరు గంట కొడితే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే అలా నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ అవ్వకుండా అన్ని స్టోరీస్ చూసేయచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.